మనం శాలరీలు కంపేర్ చేస్తే గూగుల్ ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీ, టీసీఎస్ ఎంప్లాయీస్కి తక్కువ శాలరీ. ఎందుకు మనం కొంతమందిని టాలెంట్ అని పిలుస్తామో అదే కొంతమంది ఇంజనీర్స్ని మాత్రం లేబర్ అని అంటారు. దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గూగుల్లో వచ్చే ఎంప్లాయీస్ని టాలెంట్ అని అంటారు, కానీ టీసీఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళని చీప్ లేబర్ అని అంటారు. గూగుల్ టాలెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ ఒక ఎంట్రీ లెవెల్ శాలరీ 16 to 25 lakhs, కానీ అదే టీసీఎస్కి ఇచ్చే శాలరీ 3.36 LPA ఫర్ ఫ్రెషర్స్. గూగుల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $2.02 trillion, అదే టీసీఎస్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $200 billion. గూగుల్ వచ్చేసి మ్యాంగ్ ఆక్రమణలో ఒక కంపెనీ, అదే టీసీఎస్ వచ్చేసి విచ్ ఆక్రమణలో ఒక కంపెనీ. మ్యాంగ్ అంటే ఏం లేదు, మెటా, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్. అదే విచ్ వచ్చేసి విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ అండ్ హెచ్సిఎల్ టెక్. విచ్ యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే 28.4 lakh crore rupees. కానీ ఇంత మార్కెట్ క్యాప్ ఉన్నా సరే ఎంప్లాయీస్కి, ఫ్రెషర్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 4 lakhs కంటే తక్కువ ఎందుకు ఇస్తుంది? ఎందుకు అంత శాలరీ తక్కువ ఆఫర్ చేస్తుంది? పోనీ అలా అని టీసీఎస్ తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటుందా? లేదు, స్కిల్ కూడా చాలా బాగుంటుంది. బట్ అయినా సరే శాలరీలు ఎందుకు ఇంత తక్కువ? ఇక్కడ వీటిలో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ద వే ఆఫ్ ఆపరేషన్ అండ్ ద స్పేస్ దే ఆర్ ఆపరేటింగ్. ఒక్కసారి మనం ఎంప్లాయీ కౌంట్ చూద్దాము. గూగుల్ వచ్చేసి $2.2 trillion ఉన్న మార్కెట్ క్యాప్, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ 1.8 lakh people. బట్ అదే టీసీఎస్ విత్ ఓన్లీ $200 billion మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ వచ్చేసి ఎంప్లాయీస్ ఒక స్ట్రెంగ్త్ 6 lakh people. అంటే గూగుల్ కంటే 4 times ఎంప్లాయీస్ని టీసీఎస్ హైర్ చేసింది. ఒకసారి మనము రెవెన్యూస్ కూడా కంపేర్ చేద్దాము. 2023-24 రెవెన్యూస్ చూసుకుంటే టీసీఎస్ రెవెన్యూ వచ్చేసి $29.1 billion, అదే గూగుల్ రెవెన్యూ వచ్చేసి $305 billion. దట్స్ 10 times మోర్ దెన్ టీసీఎస్ రెవెన్యూ. అంటే ఓన్లీ 1/4 ఎంప్లాయీ కౌంట్ ఉన్న గూగుల్ 10 times మోర్ రెవెన్యూ సంపాదిస్తుంది. అంటే దెర్ ఆర్ మేజర్ రీజన్స్. ఇక్కడ గూగుల్ ఎంప్లాయీ యావరేజ్గా 14 crores per year తీసుకొస్తున్నాడు. బట్ అదే టీసీఎస్ ఎంప్లాయీ వచ్చేసి ఓన్లీ 39 crores మాత్రమే బ్యాక్ తీసుకురాగలుగుతున్నాడు. అంటే టీసీఎస్ తన ఎంప్లాయీకి పే చేసేది ఓన్లీ 1/10 ఆఫ్ ఇట్స్ రెవెన్యూ. బట్ అదే గూగుల్ కంపారిజన్ చేసుకుంటే 1/100th ఆఫ్ ఇట్స్ రెవెన్యూ. అంటే 14 crores ఒకవేళ ఒక ఎంప్లాయీ తీసుకొస్తే గూగుల్కి, తను ఫ్రెషర్కి పే చేసేది ఓన్లీ 25 lakhs మాత్రమే. ఇక్కడ గూగుల్ వచ్చేసి మెయిన్ ఫోకస్ క్వాలిటీ, బట్ అదే టీసీఎస్ మెయిన్ ఫోకస్ వచ్చేసి క్వాంటిటీ. ఇక్కడ గూగుల్ హైర్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హై క్వాలిటీ ప్రాజెక్ట్స్లో పెడుతుంది, అంటే హై రెవెన్యూ వచ్చే ప్రాజెక్ట్స్లో, లేదంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్లో పెడుతుంది. బట్ అదే టీసీఎస్ వచ్చేసరికి ఒక గొర్రెల మందలాగా అందరినీ తీసేసుకొని ఏదో ఒక పర్టికులర్ కంపెనీకి సర్వీస్ బేస్ ఇచ్చేసి పనిలో తీసుకుంటుంది. సో వాట్, ఇక్కడ టీసీఎస్ ఎంప్లాయీస్ కూడా మనకు 39 lakhs రెవెన్యూ per year తీసుకొస్తున్నారు కదా, స్టిల్ గుడ్ అమౌంట్ అని మీరు అనొచ్చు. బట్ కంపారిటివ్ గూగుల్ మనకు 14 crores రెవెన్యూ వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే ఇట్స్ వెరీ వెరీ లెస్. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ వెళ్దాం, అదే ది వర్క్ కల్చర్ అండ్ ది వర్క్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ కంపెనీస్. గూగుల్ అండ్ టీసీఎస్ బోత్ ఆర్ టెక్ కంపెనీస్. అయినా సరే టీసీఎస్ ఎప్పుడు లోవర్ మార్జిన్స్ పైనే వర్క్ చేస్తాయి, బట్ గూగుల్ అలా కాదు. ఎందుకు అంటే గూగుల్ ఈజ్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, టీసీఎస్ ఈజ్ ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, లేదంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లేదంటే గూగుల్ సర్చ్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఐఫోన్, నెట్ఫ్లిక్స్, ఐప్యాడ్, దీస్ ఆర్ ఆల్ ప్రోడక్ట్స్. అండ్ అవి మల్టిపుల్ పీపుల్ బై చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎవరైతే ఈ కంపెనీస్లో వర్క్ చేస్తారో వీళ్ళ ఇన్హౌస్ ప్రోడక్ట్స్ పైన వర్క్ చేస్తారు. సో కొత్త ఫీచర్స్ కానీ, ప్రోడక్ట్ కానీ, డెవలప్మెంట్ పైన, ఇన్నోవేటివ్ పైన వర్క్ చేస్తారు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే 1 to many ట్రాన్సాక్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబే ఉంది, యూట్యూబ్ కొన్ని 100 మంది వాడతారు. బట్ అదే టీసీఎస్లో వచ్చేసరికి ఓన్లీ 1-on-1 ట్రాన్సాక్షన్ ఉంటుంది. టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్, ఎనీ పర్టికులర్ కంపెనీ అయి ఉండొచ్చు, మన విచ్లో ఉన్న కంపెనీస్కి సొంత ప్రోడక్ట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక సొంత అప్లికేషన్ ఉంది, బట్ దాన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ దగ్గర సరైన ఎంప్లాయీస్ లేరు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావాలి వాళ్ళకు. అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏదో టీసీఎస్ని కానీ, ఇన్ఫోసిస్ని కానీ అప్రోచ్ అయ్యి ఈ పర్టికులర్ సర్వీస్ మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. సో దీని ద్వారానే టీసీఎస్కి రెవెన్యూస్ వస్తాయి. బట్ అదే గూగుల్ ప్రోడక్ట్స్ వచ్చేసి మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు గూగుల్ యాడ్స్ అనే ఒక ప్రోడక్ట్, అది అరౌండ్ $230 billion వరకు రెవెన్యూ తీసుకొచ్చి పెడుతుంది పర్ ఇయర్. కానీ టీసీఎస్ వచ్చేసరికి ఒక పర్టికులర్ ఎంప్లాయీ చేసిన పనినే చేస్తూ ఉంటాడు, అక్కడ కొన్న ప్రోడక్ట్ని కొంటూ ఉంటారు. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. టీసీఎస్ జనరేట్ చేసే రెవెన్యూ పర్ ఎంప్లాయీ వచ్చేసి 39 lakhs అండ్ ఫ్రెషర్స్కి పే చేసే శాలరీ 3.36 lakhs. బట్ అది గూగుల్ రెవెన్యూ వచ్చేసి పర్ ఎంప్లాయీ 14 crores, బట్ శాలరీ వచ్చేసి బేసిక్గా పే చేసేది 16 to 25 lakhs. యాక్చువల్గా 1/100th ఆఫ్ వాట్ దే ఆర్ గెటింగ్.
దీనికి మెయిన్ రీజన్ గూగుల్ జనరేట్ చేసే క్రేజీ మార్జిన్స్. వాళ్ళు ఎక్కువ మార్జిన్స్తోనే ఫోకస్ చేస్తారు. మన వాళ్ళు ఎక్కువ వర్క్ పైన ఫోకస్ చేసి లోవర్ మార్జిన్స్ పైన పనిచేస్తే వాళ్ళు హయ్యర్ మార్జిన్స్ పైన, హయ్యర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు టాలెంట్లోకి వెళ్ళాలా లేదంటే లేబర్లోకి వెళ్ళాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.